హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 25లో మీరు ఎలాంటి రెజల్యూషన్ తీసుకున్నారు? నేనైతే బిజినెస్ పర్పస్ మీద ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను, కానీ మనం ఎంతవరకు మనం చేయగలమంటే అంతవరకే మనం వెళ్ళాలి. మనం అంతకు మించి చేసామనుకో అవతల వాళ్ళకి దాని విలువ తెలియదు. అవతల వాళ్ళకి దాని విలువ తెలియలేనప్పుడు మనం చేసినా వేస్టే కదా. అందుకనే ఇప్పుడు ఎలా అంటే నేను బిజినెస్ చేస్తే కనుక ఓన్లీ క్యాష్ అయితేనే నేను బిజినెస్ చెయ్యాలి, క్రెడిట్ అయితే బిజినెస్ చేయకూడదని నేనైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. 25లో అయితే ఎవరికి క్రెడిట్ ఇవ్వకూడదు. చెయ్యాలనుకుంటే క్యాష్కే అమ్మాలి బిజినెస్. లేదంటే బిజినెస్ చేయడం అన్నా మానేస్తాను, కానీ ఇంకా ఈ క్రెడిట్ ఇవ్వడాలు, వాళ్ళకి నేను కాల్స్ చేయడాలు, వాళ్ళ కాల్స్ అటెండ్ చేయకపోవడాలు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోవడాలు, ఇలాంటివన్నీ మా ఇంట్లో నాకు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమ్మ తల్లి, నువ్వు బిజినెస్లో ఏం చేయని అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఎలాంటి బిజినెస్లు చెయ్యొద్దు, ఎవరికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వద్దని గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. అందుకని 25లో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే క్రెడిట్ ఇవ్వకూడదు, క్యాష్ అయితేనే నేను ఏది అమ్మినా, నా పార్లర్ బిజినెస్ కావచ్చు, సారీస్ బిజినెస్ కావచ్చు, ఏదైనా ఏ బిజినెస్ అయినా ఓన్లీ క్యాష్, నో క్రెడిట్ అని డిసైడ్ అయిపోయాను. నా నిర్ణయానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? లైక్ చేయండి.